ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో హిందువులు పూజించే ఒక గొప్ప ఆలయం ఏంటో తెలుసా? మన తెలుగు రాష్ట్రంలో ఉన్న తిరుపతి దేవాలయం. ఈ ఆలయానికి ప్రతిరోజు 30,000 నుండి 40,000 మధ్యలో భక్తులు వస్తూ ఉంటారు. అదే కొత్త సంవత్సరం జనవరి 1 రోజు అయితే 75,000 మంది వస్తూ ఉంటారు. ఈ యొక్క ప్రత్యేకత కారణం వల్లే తిరుపతి ఆలయం అనేది ప్రపంచంలోనే అత్యంత ధనిక హిందూ దేవాలయంగా, ఎక్కువ మంది సందర్శించే హిందూ దేవాలయంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో ఎక్కింది. మరి ఇంతలా ప్రాముఖ్యతను తెప్పించుకున్న ఈ తిరుమల యొక్క చరిత్ర ఏంటి? ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు? ఇక్కడ స్వామివారు ఎలా అవతరించారు? ఈ ఆలయం యొక్క ప్రత్యేకత అలాగే పూర్తి చరిత్రని ఈ వీడియోలో తెలుసుకుందాము. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ గా చూసేయండి. అలాగే మీకు ఇష్టమైన దేవుడు ఎవరో కామెంట్ చేయండి కింద. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసి ఆల్ లో పెట్టుకోండి. అప్పుడే మా వీడియోస్ అన్ని మీకు వస్తూ ఉంటాయి. ఓకేనా? అసలు ఈ ఆలయం ఇక్కడ వెలయడానికి ముందు అసలు ఏం జరిగింది? కలియుగంలో త్రిమూర్తులు అనగా శివుడు, బ్రహ్మ, విష్ణువు, వీరిలో ఎవరు గొప్ప దేవుడు అని తెలుసుకోవడానికి ఋషులకు నారదుడు యజ్ఞం చేయమని చెప్పాడు. దాంతో ఋషులందరూ ఏకమై చివరికి సప్త ఋషుల్లో ఒకరైన భృగు మహర్షిని త్రిమూర్తులను పరీక్షించడానికి పంపిస్తారు. భృగు మహర్షి మొదటగా దేవతల యొక్క రాజైన ఇంద్రుడి దగ్గరికి వెళ్తాడు. ఇంద్రుడు ఆ సమయంలో అప్సరసులతో కలిసి నృత్యాన్ని ఆదరించడంలో నిమగ్నమై భృగు మహర్షి వచ్చాడు అని కూడా పట్టించుకోడు. దాంతో భృగు మహర్షికి కోపం వచ్చి ఇంద్రుడిపై ఇలా అంటాడు: ఓ ఇంద్ర, నేను నిశవమంతా అహంకారాత్మలా సూచిస్తుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత భృగు మహర్షి త్రిమూర్తుల్లో ఒకలైన బ్రహ్మదేవుడి దగ్గరికి వస్తాడు. ఇక బ్రహ్మదేవుడు ఆ సమయంలో తనకున్న 4 తలల్లో ఒక తలతోని వేదాల్లో పఠించడం, మరొక తలతో జ్ఞానం చేయడం, మరొక తలతో ప్రపంచాన్ని సృష్టించడం, అలాగే తన ఇంకొక తలతో తన భార్య అయిన సరస్వతి దేవితో సమయం గడుపుతూ బిజీగా ఉండి భృగు మహర్షిని పట్టించుకోడు. ఇక ఆ తర్వాత భృగు మహర్షి శివుడి దగ్గరికి వెళ్తాడు. ఇక ఆ సమయంలో శివుడు తన భార్య అయిన పార్వతీదేవితో కలిసి రుద్ర ధ్యానంలో నిమగ్నమై ఉండి భృగు మహర్షి వచ్చాడు అనేది పట్టించుకోడు. దాని తర్వాత భృగు మహర్షి కోపం వచ్చి నువ్వెప్పుడు నిరాకర లింగంలోనే పూజించబడతావు అని శపిస్తాడు. ఇక ఆ తర్వాత చివరిగా విష్ణువు వద్దకు వెళ్తాడు. ఆ సమయంలో విష్ణువు ఆదిశేషువుపై లక్ష్మీదేవి ఒడిలో నిద్రిస్తూ ఉంటాడు. భృగు మహర్షి విష్ణు దగ్గరికి వచ్చినప్పుడు విష్ణు పాదాలు అనేవి మహర్షి వైపు ఉంటాయి. దాంతో మహర్షి విష్ణు పాదాలు తన వైపు ఉండడం గ్రహించి ఇది చాలా అవమానంగా భావిస్తాడు. దాంతో కోపానికి లోహైన భృగు మహర్షి విష్ణువుని ఛాతిపైన తన్నాడు. ఆ విధంగా మెలుకున్న విష్ణువు భృగుడి పాదాలను మొక్కడం జరిగింది. అలాగే భృగు మహర్షికి గొప్ప ఆతిథ్యం ఇస్తాడు. దాంతో భృగు మహర్షి సంతోషించి విష్ణువుని ఒక రథం చేయమని తన ఋషులని ఆదేశించాడు. కానీ భృగు మహర్షి విష్ణువుని అలా చాతిపై తనను లక్ష్మీదేవికి తనని పరోక్షంగా అవమానించినట్టు అనిపిస్తుంది. దాంతో లక్ష్మీదేవి విష్ణువుపై వెంటనే గొడవపడి వైకుంఠాన్ని వదిలేసి యువరోజు మారువేషంలో భూమిపైకి వచ్చేస్తుంది. భూమిపై ఉన్న పురాతన నగరం కార్మీర్ అంటే ఇప్పుడు కొల్హాపూర్ అనే గ్రామంలోకి వచ్చి స్థిరపడుతుంది. అందుకే ఎప్పటి ప్రజలు కూడా అక్కడ కొల్హాపూర్ లోని తమ దైవం కింద లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు. ఇంకోవైపు విష్ణువు లక్ష్మీదేవి తన పైన కోపంతో వదిలేసి ఈ భూలోకంలోకి వచ్చిందని తనని వెతడానికి విష్ణువు శ్రీనివాసుడు అనే ఒక మానవ రూపాన్ని చెందుతాడు. దాని తర్వాత భూమి మీద వచ్చి లక్ష్మీదేవి కోసం చాలా వెతుకుతూ ఉంటాడు. ఎంతసేపు వెతికినా కూడా లక్ష్మీదేవి యొక్క ఆచూకీ అనేది దొరకదు. దాంతో విష్ణువు అలసిపోయి తిరుమల కొండలకి వెళ్లి ధ్యానం చేయడం మొదలు పెడతాడు. శ్రీ విష్ణువు అనగా శ్రీనివాసుడు చుట్టూ ఒక పెద్ద పుట్ట సైతం ఏర్పడిపోతుంది. మరోవైపు లక్ష్మీదేవి విష్ణువు తన కోసం ఇంతలా చెప్పించడం చూసి తనకు ఎలా అయినా సహాయపడాలని చెప్పి ఈ విషయాన్ని శివుడికి అలాగే బ్రహ్మదేవుడికి చెప్తుంది. దాంతో శివుడు బ్రహ్మ ఒక ఆలోచనకైతే వస్తారు. శివుడేమో ఆవుగా, బ్రహ్మ ఏమో దూడగా మారి ఆ ప్రాంతం యొక్క రాజైన చోళరాజు పశువుల మందలో వీళ్ళు కలిసిపోతారు. ప్రతిరోజు ఈ పశువుల మందతో వీళ్ళు వచ్చి పుట్ట కింద ఉన్న శ్రీనివాసుడికి పాలు అందేలా ఆ పుట్టలోనే పాలు పోస్తుంది. ఇలా ప్రతిరోజు చేయడంతో అక్కడున్న కాపరి ఈ విషయాన్ని గమనిస్తాడు. దాంతో ఒక కాపరి ఈ ఆవునైనా కొట్టాలని చెప్పి ఒక కర్ర తీసుకుని వచ్చి ఆ ఆవుని కొడదాం అనుకుంటాడు. దాంతో ఈ విషయాన్ని గమనించి నా శ్రీనివాసుడు ఆవుని ఎలాగైనా కాపాడాలి అని చెప్పి ఒక్కసారిగా పుట్టలోంచి బయటకు వచ్చి ఆవుకి అడ్డుపడతాడు. దాంతో ఒక్కసారిగా ఆ కర్ర దెబ్బ అనేది విష్ణువు తలకి అంటే శ్రీనివాసుడు తలకి తగులుతుంది. మీరు గమనించారో లేదో, ఇప్పటికి కూడా విష్ణువు తలపైన ఒక నామం కనిపిస్తుంది, అదే ఆ దెబ్బ. దాంతో వెంటనే శ్రీనివాసుడు కోపం వచ్చి నువ్వు వెంటనే చనిపోతావు అని శపిస్తాడు. దాంతో ఆ కాపరి మరణిస్తాడు. ఆ వార్త వెళ్ళి రాజుకి చేరుతుంది. ఆ రాజుకి కాపరి యొక్క మరణంపై డౌట్ వచ్చి ఆ ప్లేస్ కి వచ్చి చెక్ చేస్తాడనమాట. అప్పుడు అక్కడ జరిగిన సంఘటన ఒక్కసారిగా చూసి ఆశ్చర్యపోతాడు. ఒక ఆవు శ్రీనివాసుడి పాలు ఇవ్వడం గమనించి ఆ శ్రీనివాసుడు మారు వేషంలో ఉన్న కృష్ణుడు అని తెలియక ఆవు దూడను చంపేందుకు ఒక బాణం వదులుతాడు. కానీ ఆ బాణం ముందుకు వెళ్లకుండా శ్రీనివాసుడు అడ్డు వేస్తాడు. అలాగే ఆ రాజుని నీవు వచ్చే జన్మలో ఒక రాక్షసుడిగా జన్మిస్తావు అని శపిస్తాడు. దానితో చోళరాజు తన తప్పును ఒక్కసారిగా తెలుసుకుని విష్ణు యొక్క కాల్ మీద పడి తనను శ్రమించమని అడుగుతాడు. దాంతో విష్ణువు రాజు యొక్క తన తప్పును తెలుసుకున్నాడు కాబట్టి ఆ రాజుని క్షమించి విష్ణువు నేను వచ్చే జన్మలో నీ కూతురిని పెళ్లి చేసుకుంటాను అని చెప్తాడు. శాప నుంచి విముక్తి పొందిన చోళరాజు ఆకాశరాజుగా పునర్జన్మ తీసుకుని సంతానం కోసం యజ్ఞం చేయగా బంగారు కమ్మ
కాలంలో తనకి ఒక బిడ్డ దొరుకుతుంది. దానితో ఆ పాపకు పద్మావతి అని పేరు పెట్టి పెంచుతూ ఉంటాడు. పద్మావతి చదువుకొని చాలా అందమైన మహారాణిగా ఎదుగుతుంది. అయితే శ్రీనివాసుడు ఒకసారి ఒక ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ తన తలపైన దెబ్బ తగిలి సగం జుట్టు పోవడం, అక్కడ మచ్చ ఏర్పడడం నీల అనే ఒక యువరాన్ని చూసింది. దాంతో ఆ యువరాన్ని శ్రీనివాసుడి మచ్చ ఉన్న చోట జుట్టుతో అద్భుతంగా సరిచేస్తుంది. దాంతో శ్రీనివాసుడు తన సాయానికి భక్తికి మెచ్చి ధన్యవాదాలుగా తనని ఒక దేవత కింద మారుస్తాడు. అలాగే తన భక్తులు ఇక నుంచి జుట్టు కత్తిరించుకుని మీకు దానం చేస్తారు, దాన్ని మీరు స్వీకరించండి అని చెప్తాడు. అందుకనే తిరుపతిలోని అందరూ తలలీలాలని సమర్పిస్తారు. ఇక శ్రీనివాసుడు ఇలా భూమిపైన కాలం గడుపుతున్నప్పుడు ఒకసారి వేటకి వెళ్ళినప్పుడు అక్కడ పద్మావతిని చూస్తాడు. పద్మావతి అంటే ఎవరో కాదు, ఆకాశరాజు యొక్క కూతురు. దాంతో శ్రీనివాసుడు పద్మావతి ప్రేమలో పడతారు. ఆ ప్రేమని ఆకాశరాజు కూడా ఒప్పుకుంటాడు. ఇక్కడ పద్మావతి ఆకాశరాజు యొక్క కూతురు కాబట్టి పెళ్లికి కావాల్సిన ధన సౌకర్యాలు అన్ని ఉంటాయి. కానీ శ్రీనివాసుడు పేదవాడు కావడంతో తన దగ్గర ఏమీ ఉండవు. దాంతో శ్రీనివాసుడు సంపదల దేవుడైన కుబేరుడిని ప్రార్థిస్తాడు. శ్రీనివాసుడు యొక్క ప్రార్థనలు మెచ్చి కుబేరుడు ప్రత్యక్షమై డబ్బు నగలను శ్రీనివాసుడికి అప్పుగా ఇస్తాడు. అయితే శ్రీనివాసుడు ఇక నుంచి ఈ డబ్బు నగలు తన భక్తులు వచ్చి తనకి సమర్పించిన కానుకల ద్వారా తీరుస్తాను అని చెప్తాడు. దానికి కుబేరుడు కూడా అంగీకరిస్తాడు. ఇంకా చివరికి పద్మావతి శ్రీనివాసుడు యొక్క పెళ్లి జరుగుతుంది. తర్వాత వీళ్ళు తిరుమల కొండ తిరిగి వస్తారు. ఈ తిరుమల కొండలోనే వీళ్ళు చాలా రోజులు నివసిస్తారు. ఇక వీళ్ళిద్దరికి పెళ్లి అయిన తర్వాత వీళ్ళ పెళ్లి గురించి, వీళ్ళ పెళ్లి విషయం లక్ష్మీదేవికి తెలుస్తుంది నారదుడి ద్వారా. ఇక లక్ష్మీదేవి శ్రీనివాసుని ప్రశ్నించేందుకు, అంటే కృష్ణుడిని ప్రశ్నించడానికి ఇక్కడ దాకా వస్తుంది. ఇక తిరుమల కొండలోనే శ్రీనివాసుడికి అలాగే పద్మావతికి అలాగే లక్ష్మీదేవికి మధ్యలో గొడవ జరగడంతో ఈ జరిగిన గొడవ కారణంతో శ్రీనివాసుడు ఒక రాయి కింద మారిపోతాడు. అది చూసిన లక్ష్మీదేవి అలాగే పద్మావతి కూడా మేము ఎప్పుడు మా భర్తతోనే కలకాలం ఉంటాం అని చెప్పి వాళ్ళు కూడా రాయి కింద మారిపోతారు. లక్ష్మీదేవి ఏమో శ్రీనివాసు ఛాతి యొక్క ఎడమ వైపున, పద్మావతి ఏమో శ్రీనివాసాచార్య యొక్క కుడి వైపున ఉంటున్నారు. ఇక ఈ విధంగా తిరుమల కొండలోని విష్ణువు అలాగే తన యొక్క భార్యలు విగ్రహాలుగా మారి ఇక్కడ కొలువయ్యారు అని చెప్పి పురాణాలు చెప్తున్నాయి. ఇక ఈ ప్రాంతంలో ఈ ఆలయాన్ని ఆకాశరాజు యొక్క సోదరుడు తొండమాన్ చక్రవర్తి నిర్మించాడు అనే ప్రతీతి. ఈ తిరుమల శాఖను ఏర్పడి దాదాపు 1500 సంవత్సరాలు దాటింది అని చరిత్రలో ఉంది. సో ఇది ఫ్రెండ్స్ తిరుమల తిరుపతి వెనక ఉన్న చరిత్ర. ఈ వీడియో చూసాక ఈ చరిత్ర గురించి మీకు ఎంతో కొంత అర్థమైంది అనుకుంటున్నాను. అయితే మీరు ఎంతో మంది ఈ గుడికి వెళ్ళి ఉంటారు. అయితే ఎప్పుడు వెళ్ళారు అనేది మీకు చెప్పాలనుకుంటేనే కామెంట్స్ చెప్పండి. అయితే కామెంట్ సెక్షన్ లో ఓం నమో వెంకటేశయ్య అని కామెంట్ చేయండి, నేను కూడా కామెంట్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి చిన్న లైక్ చేసేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మన ఛానల్లో చాలా వస్తాయి. దానికోసం మీరు చేయాల్సిన పని చిన్న సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. దాని ద్వారా మనం చేసే వీడియోస్ అన్ని మీ ఫోన్లోకి అయితే వస్తాయి, అంటే మెసేజ్ వస్తుంది. ఓకేనా, బాయ్.